100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 42. ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేద్దామని వచ్చేసిన. అయితే మొత్తం మంచు పడుతున్నది, రోడ్ సరిగా కనిపిస్తలేదు. కాకపోతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎటు చూసినా మంచు మంచు తెల్ల తెల్లగా. ఒక చిన్న భయం కూడా ఉంది, ముందు నుంచి ఎవడన్నా కనిపించగా వచ్చి గుద్దేస్తే. ఫస్ట్ రైడ్ పికప్ చేసుకొని అయితే వచ్చేసిన. మీ పెద్ద లగేజ్ తెచ్చుకుంది, అసలు అది నీడ పెట్టుకోవాలని కూడా నాకు అర్థమైతలేదు. నాకేమో ఫస్ట్ రైడ్ ఏమో క్యాన్సిల్ చేయబుద్ది కాదు. ఇంకేం చేస్తాం, ఎట్లా అట్లా వేసుకొని వెళ్ళిపోదాం. 14 కిలోమీటర్ల బ్యాగ్ రెండు ఆమె పంపించిన, రివర్స్ లో కూర్చోబెట్టి. ఆమె నన్ను ఎంతగానో తిట్టుకున్నదేమో కానీ ఒక 1 అవర్ దాకా నాకు సరిగ్గా రైడ్స్ రాలేవు. మొత్తం చిన్న చిన్న రైడ్స్ 20 రూపాయలు 30 రూపాయలవి. ఇంకా నేను అవి తీసుకోకుండా కొంచెం ఆగిన. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వేరే స్ట్రీట్ పోతే అప్పుడు పడ్డది నాకైతే రైడ్. డ్రాప్ లొకేషన్ దగ్గర చిన్న కన్ఫ్యూజన్. నాకైతే అరైవ్డ్ అని వచ్చింది. అయినా కూడా ఆమె ఈ స్ట్రీట్ కాదని చెప్పేసి 2 కిలోమీటర్లు వేరే దగ్గర తిప్పుకొచ్చి పక్క గల్లికి తీసుకుపోయింది. అంతే 50 మీటర్స్ కి పోయేదానికి 2 కిలోమీటర్లు తిప్పుకొచ్చింది అక్క నన్ను. ఇమీడియట్ గా నాకు ఇంకో రైడ్ పడ్డది. నేను పికప్ చేసుకుని కొంచెం ముందు పోగానే ఎండ కొడుతుంది, అట్లే వాన కూడా పడుతుంది. పాపం ఆయనకు ట్రైన్ ఉందంట, ఇంకా అది మిస్ అయిపోతుందని చెప్పేసి వాన పడ్డా ఎండ కొట్టిన ఇంకా వెళ్ళాలని చెప్పేసి అట్లే తడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. మేము ముంగడ పోయే కొద్దీ వాన ఇంక ఎక్కువ అయితేనే ఉన్నది, మేము తడుస్తూనే ఉన్నాం. అంటే నేనైతే రెయిన్ కోట్ వేసుకున్నాం, మా కస్టమర్ తడిచిపోతుందని చిన్న బాధ అంతే. మొత్తానికి అయితే నేను కరెక్ట్ టైంకి స్టేషన్ దగ్గర దింపేసిన. సూట్ కేసులో బట్టలు ఉన్నాయేమో అనుకున్నా, ఆయన దగ్గర బట్టలు కూడా లేవంట. ఖాళీ సూట్ కేసు తీసుకొని తడిచిపోయిపోతుండు. ఇంకా నేను అక్కడ నుంచి ఒక పార్సల్ తీసుకొని కుకట్పల్లి ఏరియా సైడ్ వచ్చిన. ఇటు సైడ్ వాన్ లేదు, ఏం లేదు. నేను పార్సల్ ఇవ్వగానే ఇంకో నాకు రైడ్ వచ్చేసింది. ఇంకా నేను అది పికప్ చేసేసుకున్నా. డ్రాప్ లొకేషన్ దగ్గర ఇవ్వ పువ్వులు రోడ్డు మొత్తం మంచిగా కలర్ఫుల్ గా చేసినవి. ఎవరు మెయింటైన్ చేస్తలేరు, ఉట్టిగానే పెరిగినాయి కానీ బాగున్నాయి చూడడానికి. ఇంకా అక్కడ నుంచి నాకు ఎక్కువ రైడ్స్ పడలేవు. కొంచెం తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజు నాకు కొంచెం ఎర్నింగ్స్ తక్కువైనా, అయినా పర్లేదు, రేపు చూసుకుందాం. బాయ్ బాయ్.